మై డియర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ బీకామ్ విద్యార్థులకు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఈ సబ్జెక్టు నుంచి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, వివిధ రకాల బ్యాంకుల గురించి తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, లెర్నింగ్ అవుట్కమ్స్. విద్యార్థులు చివరి వరకు ఈ వీడియో చూడడం ద్వారా మన దేశంలో ఇన్ని రకాల బ్యాంకులు ఉన్నాయా అనే అవగాహనకు వస్తారు. ఇక్కడ మనం వివిధ రకాల బ్యాంకులు, ఇక్కడ 14 రకాల బ్యాంకులు ఉన్నాయి. ఈ 14 రకాల బ్యాంకుల గురించి తెలుసుకునే ముందు బ్యాంకు యొక్క నిర్వచనం తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ బి బ్యాంకింగ్ను ఈ క్రింది విధంగా నిర్వచించినది. ఖాతాదారులు డిమాండ్పై చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరేదైనా పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లు స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాను, పెట్టుబడి కోసం గాను ఉపయోగించడాన్ని బ్యాంకింగ్ వ్యాపారం అంటారు. నెక్స్ట్, వివిధ రకాల బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలను బట్టి, బ్యాంకులు చేసే విధులను బట్టి, యాజమాన్యతను బట్టి బ్యాంకులను మనం వివిధ రకాలుగా విభజించగలం. నెక్స్ట్, వాణిజ్య బ్యాంకులు ఇవి ప్రజల నుండి విభిన్న రకాల డిపాజిట్లను స్వీకరిస్తున్నాయి. విభిన్న రకాలు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, కరెంట్ ఖాతా డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్ ఖాతా డిపాజిట్లు మొదలైనవి. బ్యాంకులు సేకరించిన డిపాజిట్లు స్వల్పకాల వ్యవధికి కావడం వలన అవి వర్తకులకు, వాణిజ్యవేత్తలకు వారి అవసరాలకు సరిపడే ఆర్థిక వనరులను స్వల్పకాలిక రుణాల ద్వారా మంజూరు చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ శాతం వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ పరంగా ఉన్నాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదలైనవి. నెక్స్ట్, పారిశ్రామిక బ్యాంకులు మధ్యకాల, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసిన బ్యాంకులను పారిశ్రామిక బ్యాంకులు లేదా పెట్టుబడి బ్యాంకులు అందరూ. నిజానికి దీర్ఘకాల అవసరాలకు వాణిజ్య బ్యాంకులు నగదును సరఫరా చేయలేదు. అందువలన ప్రత్యేక బ్యాంకులు, పెట్టుబడి బ్యాంకులు ఆవిర్భవించినవి. పారిశ్రామిక బ్యాంకుల యొక్క ప్రధాన విధులు: దీర్ఘకాలానికి డిపాజిట్లను స్వీకరించుట, భారీ యంత్రాలు కొనుగోలు చేయుటకు, కర్మాగారం నిర్మించుటకు అవసరమైన ధనమును దీర్ఘకాలిక రుణాలుగా మంజూరు చేయుట, పారిశ్రామిక సంస్థల యొక్క వాటాలను అమ్మడము మరియు ఆ వాటా యొక్క అమ్ముతున్న ప్రక్రియలో చందా పూచీదారునిగా వ్యవహరించడం. దేశ ఆర్థిక సమాచారమును పారిశ్రామికవేత్తలకు అందించుట. పారిశ్రామిక బ్యాంకులు దీర్ఘకాలిక మూలధన అవసరాలను తీరుస్తాయి. అవి కొత్త పారిశ్రామిక యూనిట్లు కూడా అభివృద్ధి చేస్తాయి. ఆ బ్యాంకులు పరిశ్రమలు సమర్థవంతంగా పనిచేయడానికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా సాంకేతిక నిర్వహణ, మార్గదర్శక సూత్రాలను కూడా సమకూరుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో, ముఖ్యంగా జర్మనీ, అమెరికా దేశాల్లో ఈ బ్యాంకులు ఎంతో ప్రాముఖ్యాన్ని పొందుతున్నాయి. ఉదాహరణకు IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులు. నెక్స్ట్, వ్యవసాయక బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు వ్యవసాయదారుల ఆర్థిక అవసరాలను తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయదారుల ఆర్థిక అవసరాలను తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయానికి స్వల్పకాలిక రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలు రెండు అవసరమవుతాయి. భూమి తనఖా బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను సమకూరుస్తున్నాయి. వ్యవసాయదారులకు విత్తనాలు, రసాయనిక ఎరువులు మొదలైనవి కొనుక్కోవడానికి స్వల్పకాలిక రుణాలు అవసరమవుతాయి. బావులు త్రవ్వడం, క్షేత్ర యంత్రాంగాన్ని కొనుగోలు చేయడం, శాశ్వత స్వభావం గల
పరికరాలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి దీర్ఘకాలిక రుణాలు అవసరం. భూమి హామీ మీద వారికి దీర్ఘకాలిక రుణాలను ఇస్తారు. ఈ బ్యాంకులు ప్రధానంగా భూమి అభివృద్ధి సంస్థలకు, భూమి అభివృద్ధి పనులకు రుణాలు సమకూరుస్తాయి. కాబట్టి వీటిని భూమి అభివృద్ధి బ్యాంకులు అని కూడా పిలుస్తారు. ఈ వ్యవసాయ బ్యాంకులు ముఖ్యంగా జర్మనీ, జపాన్, ఇండియా మొదలైన దేశాలలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని పొంది ఉన్నాయి. నెక్స్ట్ సహకార బ్యాంకులు. ఈ బ్యాంకులు సభ్యులకు సులభ వాయిదాల్లో పరపతిని సప్లై చేయడానికి రూపొందించబడినవి. వీటి కార్యకలాపాల్లో లాభం ఉద్దేశం ఏమీ ఉండదు. ఇవి వ్యవసాయదారుల నుండి డిపాజిట్లను ఆకర్షిస్తాయి. అవసరమైన వ్యవసాయదారులకు చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు ఇవి సౌకర్యాలను సమకూరుస్తున్నాయి. భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులు, గ్రామీణ స్థాయిలో ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయక విత్తం సమకూర్చడంలో సహకార బ్యాంకుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. సులభ పద్ధతిపై సప్లై చేయడం ద్వారా ఇవి వడ్డీ వ్యాపారి చేతుల నుంచి వ్యవసాయదారులను రక్షిస్తున్నాయి. నెక్స్ట్ వినిమయ బ్యాంకులు. ఇవి దేశంలోనే ఎగుమతి దిగుమతి వర్తకానికి అవసరమైన ద్రవ్యాన్ని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. అంతర్జాతీయ వర్తకమునకు ఆర్థిక సహకారం చేసిన బ్యాంకులు వినిమయ బ్యాంకులుగా పరిగణించబడును. ప్రపంచంలో ఓడరేవులు సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వారి యొక్క బ్రాంచులను స్థాపించెదరు, వారి యొక్క శాఖలను స్థాపించెదరు. ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులు పరపతి సమాచారంను సేకరించెదరు. ఈ బ్యాంకులు ఎగుమతిదారుల నుంచి బిల్లులు కొని దిగుమతిదారులకు అమ్ముతారు. ఈ బ్యాంకులు విదేశీ వర్తకం అభివృద్ధి పరచడానికి వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేస్తాయి. నెక్స్ట్ సేవింగ్ బ్యాంకులు. ఈ బ్యాంకులు అల్ప మధ్యతరగతి ఆదాయ వర్గ ప్రజల నుంచి చిన్న మొత్తాలలో పొదుపులను సేకరిస్తాయి. అల్ప ఆదాయ మధ్యతరగతి ప్రజలను అభివృద్ధి పరచడమే ఈ బ్యాంకుల ముఖ్య లక్ష్యం. ఈ బ్యాంకులు చిన్న మొత్తాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. ఉపసంహారాలను, విత్డ్రాస్ను పరిమితం చేస్తాయి. ఈ బ్యాంకులు డిపాజిట్ల మీద కనిష్ట వడ్డీని ఇస్తాయి. మనము ప్రస్తుత రోజుల్లో గమనిస్తున్నాం. పట్టణ ప్రాంతాలలో అయితే ఒక నెలకు 3 times కంటే విత్డ్రా చేయకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక నెలకు 5 times కంటే ఎక్కువ విత్డ్రా చేయకూడదు. ఎక్కువ విత్డ్రా చేస్తే ఫైన్ విధిస్తాయి అని మనం మామూలు గమనిస్తుంటాం వార్తాపత్రికల్లో మొదలైన వాటిల్లో. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకులు లేదా కేంద్ర బ్యాంకులు. కేంద్ర బ్యాంక్ దేశానికి అధికార బ్యాంక్. ఇది మొత్తం ఆర్థిక పరపతి విధానాలు నియంత్రణ చేయును. దేశంలోనే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంక్ యొక్క ముఖ్యమైన విధులు ఏమనగా నోట్లను జారీ చేసే అధికారంను కలిగి ఉండట, బ్యాంకులకు బ్యాంకరుగా మరియు ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరించుట. ఈ బ్యాంకులు దేశానికి విదేశీ ద్రవ్య నిధులను రక్షణదారుడిగా వ్యవహరించుట, పరపతి అవసర నిమిత్తం ఆపద్బాంధవుడుగా వ్యవహరించుట. ఈ బ్యాంక్ తన కార్యకలాపాల్లో లాభం అనే ఉద్దేశం లేకుండా దేశ అభ్యున్నతి కోసం, దేశ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. నెక్స్ట్ దేశీయ బ్యాంకులు. ఇవి స్వల్పకాలిక అప్పులను సమకూర్చి వాటిపైన ఎక్కువ వడ్డీ రేట్లను విధిస్తాయి. సెక్యూరిటీల మీద అవి చిన్న వర్తకులకు, చిన్న వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు అప్పులను ఇస్తాయి. భారతీయ సెంట్రల్ బ్యాంకింగ్ కమిటీ డిపాజిట్లను స్వీకరించే ఉండీలను నిర్వహించే లేదా ద్రవ్యాన్ని అప్పులు ఇచ్చే వ్యక్తిగత లేదా ప్రైవేటు సంస్థ అని దేశీయ బ్యాంకర్లదే అని ఆ బ్యాంక్ నిర్వచించినది. నెక్స్ట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు. భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉండి నియంత్రించబడే బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటారు. ఈ వర్గీకరణలోకి జాతీయ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మొదలైనవి వస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు.
ప్రైవేట్ యాజమాన్యంలో ఉండి వారి నియంత్రణలోనే నిర్వహించబడే బ్యాంకులను ప్రైవేట్ బ్యాంకులు అని అంటారు. ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడినప్పటికీ వాటి కార్యకలాపాలు మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన సూచనలను మరియు నియమ నిబంధనలు అనుగుణంగానే ఉండాలి. ప్రస్తుతం మన దేశంలో 22 ప్రైవేట్ బ్యాంకులు చలామణిలో ఉన్నాయి, తమ బ్యాంకింగ్ వ్యవహారాలను కొనసాగిస్తున్నాయి. నెక్స్ట్ పెట్టుబడి బ్యాంకులు వీటిని పారిశ్రామిక బ్యాంకులు అని కూడా వ్యవహరిస్తారు. పరిశ్రమలకు కావలసిన దీర్ఘకాలిక మూలధనాన్ని సమకూర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన బ్యాంకులనే పెట్టుబడి బ్యాంకులు అంటారు. పరిశ్రమలకు కావలసిన నిర్వహణ మూలధనాన్ని వర్కింగ్ క్యాపిటల్ను వాణిజ్య బ్యాంకులు కొంతమేరకు సప్లై చేయగలవు. స్థిర మూలధనాన్ని పెట్టుబడి బ్యాంకులు సమకూరుస్తున్నాయి. నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఏ గ్రామీణ ప్రాంతాలలో అయితే వాణిజ్య బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు తమ వ్యాపారంను విస్తరింపచేయలేదు ఆ ప్రాంతాలలో నెలకొల్పడే బ్యాంకులనే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందజేయడం, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం, గ్రామీణను అభివృద్ధి పరచడమే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్ బ్యాంకులు. భారతదేశంలో భారతీయ జాయింట్ స్టాక్ బ్యాంకులను స్థూలంగా 2 రకాలుగా విభజించినది. భారతీయ జాయింట్ స్టాక్ బ్యాంకులను స్థూలంగా 2 రకాలుగా విభజించినది. అవి 1 షెడ్యూల్ బ్యాంకులు, 2 నాన్ షెడ్యూల్ బ్యాంకులు. మొదటగా షెడ్యూల్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 2వ షెడ్యూల్లో చేర్చిన బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులుగా పరిగణిస్తారు. ఈ చట్టంలో 2వ షెడ్యూల్లో చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని షరతులను విధించినది. ఆ షరతులు తెలుసుకుందాం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి. 1956 భారతదేశ కంపెనీల చట్టం కింద నమోదు కావడం లేదా రాష్ట్ర సహకార బ్యాంకు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ప్రత్యేక చట్టం ద్వారా నమోదై ఉండవలను, లేదంటే విదేశీ బ్యాంక్ అయి ఉండాలి. చెల్లించిన వాటా మూలధనం నిధులు కలిపి కనీసం 5 లక్షలుగా ఉండాలి. డిపాజిటర్ల క్షేమానికి భంగం కలిగించే విధంగా మొదలైన కార్యకలాపాలలో పాల్గొనడం లేదని రిజర్వ్ బ్యాంకు నమ్మకం ఏర్పడవలెను. నెక్స్ట్ నాన్ షెడ్యూల్ బ్యాంకులు. రిజర్వ్ బ్యాంకు చట్టంలో 2వ షెడ్యూల్లో నమోదు కాని బ్యాంకులను నాన్ షెడ్యూల్ బ్యాంకులు అంటారు. పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం ద్వారా వీటి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోయింది. నెక్స్ట్ విదేశీ బ్యాంకులు. విదేశీ మూలాలు కలిగి ఉండి ప్రధాన కార్యాలయం కూడా విదేశాల్లో ఉండి బ్యాంకింగ్ వ్యవహారాలను మాత్రం మన దేశంలో చేపట్టే బ్యాంకులను విదేశీ బ్యాంకులు అంటారు. కావున ఈ బ్యాంకులు విదేశీ చట్టాల ప్రకారం నమోదు కాబడి ఉంటాయి, కానీ వారు కొనసాగించే బ్యాంకింగ్ వ్యవహారాలు మాత్రం ఇక్కడి నిబంధనలకు లోబడి మాత్రమే కొనసాగించాలి. ఇలాంటి బ్యాంకులను విదేశీ బ్యాంకులు అంటారు. మై డే స్టూడెంట్స్, మనం ఇంతవరకు వివిధ రకాల బ్యాంకుల గురించి తెలుసుకున్నాం. ఇంతవరకు ఏం చెప్పుకున్నామో ఒకసారి మననం చేసుకుందాం. వివిధ రకాల బ్యాంకులు, బ్యాంకులు చేసే కార్యకలాపాలను బట్టి, బ్యాంకులు చేసే విధులను బట్టి, యాజమాన్యతను బట్టి వివిధ రకాల బ్యాంకులుగా విభజించగలం. వాణిజ్య బ్యాంకులు ఇవి స్వల్పకాలానికి డిపాజిట్లు స్వీకరిస్తాయి, స్వల్పకాలానికే రుణాల రూపంలో అందజేస్తాయి. తరువాత పారిశ్రామిక బ్యాంకులు పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి, పరిశ్రమలను ప్రోత్సహించడానికి నెలకొల్పబడిన బ్యాంకులనే పారిశ్రామిక బ్యాంకులు అంటారు. నెక్స్ట్ వ్యవసాయక బ్యాంకులు వ్యవసాయదారులకు కావలసిన విత్తనాలు,
రసాయనిక ఎరువులు మొదలైన వాటికి సహాయం చేయడానికి ఏర్పడిన బ్యాంకులను వ్యవసాయక బ్యాంకులు అంటారు. నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే బ్యాంకులు నెలకొల్పబడలేదు ఆ ప్రాంతాల్లో గ్రామీణ బ్యాంకులు నెలకొల్పి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పరచడం, యువతకు ఉపాధి కల్పించడం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ముఖ్య లక్షణం. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ చట్టం 2వ షెడ్యూల్లో ఏర్పడినటువంటి బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకులు, పెట్టుబడి బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంకులు మరియు నాన్ షెడ్యూల్ బ్యాంకులు మరియు విదేశీ బ్యాంకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.